ఖమ్మంలోని పీజీ కళాశాల ఎదుట పీడీఎస్యు ఆధ్వర్యంలో విద్యార్థులు నిరసన చేపట్టారు. నిరసనలో పీడీఎస్యు అధ్యక్షులు, కార్యదర్శులు పాల్గొన్నారు. పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. డొనేషన్ తీసుకుంటున్న ఇంజనీరింగ్ కళాశాలలపై చర్యలు తీసుకోవాలని కోరారు. జూలై 2, 3, 4 తేదీలలో జరగబోయే 72 గంటల బంద్ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. 4వ తారీఖున పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్స్, అదేవిధంగా ఏదైతే ఇంజనీరింగ్ కళాశాలలో డొనేషన్ల పేరుతోనే విద్యార్థి తల్లిదండ్రుల దగ్గర నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తున్నారో వాటిపై చట్టపరమైన కేసులు నమోదు చేయాలని చెప్పి యజమానులపై డిమాండ్లతోనే ఈ నెల 2వ తారీఖు, 3, 4వ తారీఖున ఏదైతే పీజీ నుంచి ఇంజనీరింగ్ కళాశాలలు ఏవైతే ఉన్నాయో ఈ స్కాలర్షిప్ల కథం దొక్కిన పీడీఎస్ విద్యార్థి సంఘం బంద్ పిలుపునిచ్చింది. ఈ బంద్కి ఇక్కడున్న ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ప్రిన్సిపాల్స్ కావచ్చు, ప్రైవేటు మేనేజ్మెంట్లు కావచ్చు, అందరూ కూడా ఈ బంద్ను సహకరించాలని చెప్పి సందర్భంగా వరకు మేము పిలుపునిస్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో అధికారాలకు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం 19 నెలలు కావస్తున్నా కూడా ఈరోజు విద్యార్థులు అవస్థలు పడుతున్నా కూడా స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ మీద పేద విద్యార్థులు చదువుకుంటుంటే వాటిని ఇంతవరకు విడుదల చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన పరిస్థితి ఈరోజు రేవంత్ రెడ్డి పరిపాలన కొనసాగుతోంది. ఇప్పటికైనా పేద విద్యార్థుల మీద ప్రేమ ఉంటే. నా పేరు మస్తాన్, పీడీఎస్యు ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శిని. పీడీఎస్యు తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా జూలై 2వ తారీఖున, 3వ తారీఖు, 4వ తారీఖున పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్స్, అదేవిధంగా ఏదైతే ఇంజనీరింగ్ కళాశాలలో డొనేషన్ల పేరుతోనే విద్యార్థి తల్లిదండ్రుల దగ్గర నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తున్నారో వాటిపై చట్టపరమైన కేసులు నమోదు చేయాలని చెప్పి యజమానులపై డిమాండ్లతోనే ఈ నెల 2వ తారీఖు, 3, 4వ తారీఖున ఏదైతే పీజీ నుంచి ఇంజనీరింగ్ కళాశాలలు ఏవైతే ఉన్నాయో ఈ స్కాలర్షిప్ల కథం దొక్కిన పీడీఎస్ విద్యార్థి సంఘం బంద్ పిలుపునిచ్చింది. ఈ బంద్కి ఇక్కడున్న ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ప్రిన్సిపాల్స్ కావచ్చు,